ముందుగా మన నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్ ఈ వీడియో మీ వరకు వస్తే 2 నిమిషాలు మా కోసం టైం కేటాయించి అయితే వీడియో చూస్తారని కోరుకుంటున్నాను సార్ మా అనకాపల్లి డిస్ట్రిక్ట్ కశింకోట మండలం జోగరపేట విలేజ్ సార్ మాది. సార్ మా ఊర్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ అయితే కొన్ని రోజులు అయితే మూసైపోతున్నారు సార్. ఇప్పుడు ఈ స్కూల్ మూసేయడానికి గల కారణం ఏంటంటే పేరెంట్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ సార్. నా చిన్నప్పుడు కూడా 1 to 5th నేను కూడా ఇక్కడ చదువుకున్నాను సార్. 2007 నుంచి 2012 వరకు చదువుకున్నాను సార్. నేను చదువుకున్న రోజుల్లో అయితే స్ట్రెంత్ వచ్చేసి 120 నెంబర్స్ వరకు ఉండేవారు సార్. ప్రస్తుత కాలం 2026 వచ్చేసరికి ఇక్కడ ప్రస్తుతానికి 4 నెంబర్స్ అయితే ఉన్నారు సార్. ప్రస్తుతానికి మొత్తానికి ఈ స్కూల్లో 4 పిల్లలు చదువుతున్నారండి. 4 అంటే 4 అనమాట. చాలా వరకు అయితే ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళిపోతున్నారు సార్. చాలా వరకు పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఎవరో పక్కింటి వాళ్ళు అయితే వాళ్ళ పిల్లలు కాన్వెంట్ లో జాయిన్ చేశారని చెప్పేసి నేను కూడా పప్పో సొప్పో చేసి బలవంతంగా కాన్వెంట్ స్కూల్ లో జాయిన్ చేయించేస్తున్నారు సార్. వాళ్ళ మేనేజ్ చాలా ఒత్తిడి ప్రెజర్ అయితే పెట్టయితే ప్రతిరోజు స్కూల్ కి అయితే పంపిస్తున్నారు. అలాగే ప్రైవేట్ స్కూల్ యొక్క స్టాఫ్ కూడా సమ్మర్ సీజన్ లో వచ్చేసి అయితే ఇంటింటికి తిరిగి అయితే అడ్మిషన్స్ అడుక్కొని అయితే మొత్తానికి అది ఇది చెప్పి అయితే స్కూల్ పిల్లలు అయితే ఎలిమెంటరీ స్కూల్ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ కాన్వెంట్ స్కూల్ అయితే జాయిన్ చేసుకుని లక్షల ఫీజులు అయితే దొండేస్తున్నారు అనమాట సార్. అలాగే చాలా వరకు ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళ పిల్లలు కష్టపడి అయితే ప్రైవేట్ స్కూల్ అయితే చదివించుకుంటారు. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి సార్? అలాగే విద్యా వ్యవస్థ చాలా వరకు లేని వాళ్ళ కోసమే కదా సార్ పెట్టాము. అందుకని లేని వాళ్ళ కోసం పెట్టాము కాబట్టి తల్లికి వందనం వచ్చేసి లేని వాళ్ళకి ఇవ్వండి సార్. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఎందుకు వేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అలాగే గవర్నమెంట్ పెట్టిన ఫ్రీ విద్య వద్దనుకొని వెళ్ళిన వాళ్ళకి ఎందుకండి తల్లికి వందనం వేయడం సార్? అలాగే పై నుంచి ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ అయితే చదువుకుంటారో వాళ్ళకి తల్లికి వందనం అయితే వర్తించేలాగైతే చేయండి సార్. అలాగే మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఎటువంటి సౌకర్యాలు లేకుండా అయితే నేలమైన కూర్చొని అయితే బుద్ధిగా చదువుకుంటున్నారు సార్. ఇక్కడైతే మన గవర్నమెంట్ స్కూల్ అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే పేరెంట్స్ అందరూ తీసుకుని ప్రైవేట్ స్కూల్ అయితే మొత్తానికి అయితే జాయిన్ అయితే చేస్తున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముందు పేరెంట్స్ అయితే మారాలి సార్. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్న స్కూల్ అయితే వదులుకొని వెళ్ళి వేల డబ్బులు కట్టి అయితే ప్రైవేట్ స్కూల్ అయితే జాయిన్ చేయించి అయితే చదివిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని సార్. అలాగే 2-3 రోజుల్లో కలిసి నేను మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్ యాజమాన్యం అందరం కలిసి అయితే ఇంటింటికి వెళ్ళి అయితే సార్ ప్రతి ఒక్క పేరెంట్ అయితే క్వశ్చన్ చేస్తాను సార్. ఎందుకు గవర్నమెంట్ స్కూల్ చదివించట్లేదు, ప్రైవేట్ స్కూల్ ఎందుకు చదివిస్తున్నారు అని చెప్పేసి అని అడుగుతాను సార్. 2 గల తేడా ఎందుకు కూడా నేను అయితే అడుగుతాను సార్. అలాగే ఈ వీడియో మీ వరకు వస్తే కొంచెం సివియర్ గా యాక్షన్ తీసుకుంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే ప్రతి ఒక్కరి వీడియో చూసినట్లయితే సార్ వరకు రీచ్ అయితే షేర్ చేయండి గైస్. ఎందుకంటే ఈ రోజు మా ఊర్లో స్కూల్ పోతుంది, రేపు మీ ఊర్లో స్కూల్ కూడా పోవచ్చు. అందుకని ముందు జాగ్రత్తగా అయితే చెప్తున్నాను.